నువ్వు అలా బాధపడతాను, నాకు చాలా బాధగా ఉంది. దేవుడి దగ్గరగా మనం మొక్క పెడతాం, దేవుడి దగ్గరికి వచ్చేసి క్షమాపణ అంటే అద్భుతమైన ప్రసంగం. మనం గెలిచిన తర్వాత మన ప్రసంగం, ఈ ప్రసంగాన్ని బట్టి ప్రజలు మారరు, మీ 6 రోజుల బతుకులు బట్టి ప్రజలు మారతారు. 6 రోజులు మొదలు గుర్తుపెట్టు. చివరి ఏంటంటే నువ్వు ఎంతగా నీ యొక్క స్థితిని దాచుకుంటావో అలాగే ఉంటావు. నువ్వు ప్రభు కోసం ఎంత నలిగిపోతావో అంత తేజోమయంగా నలుగుతుంది. మొక్కజొన్న పొత్తు 10 రూపాయలు, దాన్ని కొంచెం కాల్చితే 20 రూపాయలు, దాన్ని పాప్కార్న్ చేస్తే 50 రూపాయలు, దాన్ని సూప్ చేస్తే 250 రూపాయలు. నీ మొక్కజొన్న పొత్తులాగా అలాగే ఉన్నావు అనుకో, నీ పొత్తుకు 10 రూపాయలే, ఎప్పటికీ అదే 10 రూపాయలు. నీకు విలువ లేదు. ఇంకా నువ్వు కాల్చబడుతున్నావు అనుకో, నువ్వు ఆత్మచేత ఎండాకన్నా ఉప్పు సారం దేవుని కలు అగ్నిమలు ఆత్మచేత కాల్చబడతా ఉంటే నీ విలువ పెరుగుతూ ఉంటుంది. ఓకే 25, అంతేకాదు ఇంకా తెలిసిపోయేంతగా, కనిపించినంతగా, స్వరూపం మారిపోయేంతగా పాప్కార్న్ అయిపోయావు. ఇంకా ఎక్కువగా మార్చబడ్డావు నువ్వు. నీ పైన అదైతే మారిపోవటమే, ఎగిరి పడుతుంది. అక్కడ 4 యాక్షన్లు అయిపోయి, 2 యాక్షన్లు కాల్ యాక్షన్, 2 యాక్షన్లు బైక్ యాక్షన్. కాలు ఇరిగిపోయింది, కాలు ఇరిగిపోయింది, తలకాయ పగిలిపోయింది, ఒళ్ళంతా చచ్చిపడిపోయింది, శరీరంలో చాలా భాగాలు చిరసపడ్డాయి. అంటే పేరిపోయాం మనం. గింజలు పేరిపోతే పాప్కార్న్ అయిపోయింది, ఇంకా విలువ పెరిగింది. అంతేకాదు మన స్వరూపం కనబడకూడదు అక్కడ. అది సూప్ అంటే సూప్లోకి ఏం కనబడదు, చెప్తాడంటే స్వీట్ కార్న్, చికెన్ సూప్. ఆ రోజు తినే బొమ్మ కట్టి ఎక్కువ తెలియదు. అది మామూలు 250 రూపాయలు కానీ సూప్ 275 రూపాయలు అవుతుంది. అంటే నీ స్వరూపం మారిపోయింది అక్కడ. ప్రభు కోసం నేను అలా పనిచేస్తున్నా అని చెప్పాలా, నేను అలా పనిచేస్తాను వేసేయాలి. ఈరోజు అలా ఉంటాను నేను. మంచి నిర్ధారణ మనం చేసుకున్నాం. ఎప్పుడైనా మళ్ళీ చెప్తున్నాను, ఎక్కడికైనా సిద్ధంగా ఉండాలి. చాలా కాలేదు ఉంటుందేమో అలా చెప్పేది. అదే నాన్న దేవుడితో చేయమే పరిచర్యలో ఎప్పుడు మనం ఇన్ని యాక్షన్ కూడా చాలా మంది అన్నారు, ఎందుకంటే ఇంట్లో కూర్చొని చక్కగా ప్రశాంతంగా పిలిచిన పిలిపెట్టో తెలుసుకుంది. అది ఎదుగుండి భార్య భర్తలు ఇద్దరు ఆశీర్వాదాలు నుండి ఒకరికి మన తరం నుండి తర్వాత తరానికి రావాలంటే కలిసి పనిచేస్తుంది. రెండవది దేవుని యొక్క పరిచర్యల ఆత్మల భారంలో తల్లిగా, తండ్రిగా, సహోదరులుగా ఇతరులకు మీరు మాదిరి ఇవ్వాలంటే ఇద్దరు కలిసి పనిచేయాలి. మూడవది దేవుని ఉద్దేశాన్ని మన జీవితంలో చూపించేటప్పుడు మనమే మాదిరిగా లేకపోతే తర్వాత తరానికి మనం ఏం చెప్తాం, మనమే మనల్ని మనం తగ్గించుకుంటాం, ఒకరినొకరు కనపరుచుకుంటూ, ఒకరినొకరు ప్రోత్సహించుకుంటాం. మొట్టమొదటి నేను పుస్తకాలు ఇలా వేసుకొని పుస్తకాలు వేసుకొని రాసుకున్నాను. నా మ్యారేజ్ అనేది ఎలా చేసుకుంటానండి, పెళ్ళి 25 సంవత్సరాలు అయింది. గత 10 సంవత్సరాలు అంటే ఆ చుట్టూ పుస్తకాలే. అంటే అర్థమైందండి. అప్పుడు నేనే మీకేం చెప్తే ఇలాగేం అలా చేసుకుంటా ఉండదని ఇంతవరకు ఆమె చెప్పా. నేను ప్రసంగం సిద్ధపడాలంటే ఎలా చేస్తున్నాను చెప్తా వచ్చానంటే ఎలా చేస్తున్నాను అంటే ఆమెలోనే. తర్వాత బ్యాచులర్ డిగ్రీ చేసి, మాస్టర్ డిగ్రీ చేసి, సో మీరు ఆలోచించండి. అంటే అలాంటి ప్రేరణ, అలాంటి స్ఫూరణ ఒకరికొకరు ప్రోత్సహించుకుంటారు. అంత వర్తమానం చెప్పడానికి కోసం ప్రోత్సాహం మనకి సహకారంగా ఉండాలి. నువ్వేం చెప్తావు, నువ్వు ట్రైనింగ్ అయ్యావా, దిగావా, రేపు సంఘాలు రోజు వంట చేయమంటే చెప్పాలి. సులభంగా
ప్రామాణికంగా మాట్లాడేవారు. అందుకని అన్నాడు, తల్లిలాగా గౌరవించే విషయాలలో ఆమె ఆధ్యాత్మికంగా అనేక మందికి తల్లి. శారా అనేక మందికి తల్లి, శారావలే అని పేరుగా రాశాడు. దాన్ని ఎరిగి మన కుటుంబం అంతా దేవుడి సంతానంలో నేను నా కుటుంబం అని చెప్పే అద్భుతమైన దైవ కుటుంబంగా మనం ఉండడానికి పరిశుద్ధాత్మ మనందరినీ సిద్ధపరచును గాక. చిన్న ప్రార్థన. తండ్రి, నామపడి చెల్లిస్తున్నాను. మా జీవితాలలో కుటుంబ వ్యవస్థ ఎందుకు ఇచ్చారో తండ్రి, మేము కలిసి పనిచేయాలి, కలిసి మాదిరిగా ఉండాలి, కలిసి నడవాలి, కలిసి మేము నీ కార్యాలయంలో ఎప్పటికీ ఆసక్తి కలిగి ఉండాలి. అనేక మంది మా కుటుంబాన్ని చూసి అనేక మంది తమ కుటుంబాలు మార్చుకోగలగాలి. అట్టి నవ్యత కుటుంబంగా, అట్టి వెలుగువంతమైన కుటుంబంగా మా కుటుంబాలు ఉండడానికి సహాయం చేయండి. ఒకరికొకరు సహకారులు అప్పుల ప్రిస్కిల్లా వలె ఉండడానికి సహాయం చేయండి. ప్రభువా, యెహోషువ తన భార్య, పేతురు తన భార్య ఏ రీతిగా మాదిరికరంగా పాత కొత్త నిబంధనలో నమూనాలుగా ఉన్నారో అట్టి కృప బిడ్డలందరికీ అనుగ్రహించండి. దైవజనులందరినీ దీవించండి. అందరికీ మీరు ఇచ్చిన పిలుపు ఏర్పాటున ప్రమాణాలు చేసి ఈ దినదీవెనలతో మమ్మల్ని నీకు పంపమని మా ప్రభు, మా రక్షకుడు, ఆశీర్వాదానికి మూలకారకుడు యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి వేడి ప్రార్థిస్తున్నాము తండ్రి. అందరికి వందనాలండి. థ్యాంక్ యూ.